హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళే నైల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను 18 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నా. ఇండియాలో క్రికెట్ చచ్చిపోయిన తర్వాత ధోని బ్రతికొచ్చాడు. ధోని మూలంగా క్రికెట్ బ్రతికింది. దాని తర్వాత వేరే కంట్రీస్లో బీబీ లీగ్ ఫేమస్ అవడంతో మన ఇండియాలో ఐపీఎల్ అని పెట్టారు. ఎవ్వడు కల్లో కూడా ఊహించాం, నెక్స్ట్లో క్లిక్ అయింది అది. 18 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కన్నా బీభత్సమైన హాట్ కేక్స్, టీవీ ఛానల్స్కి హైయెస్ట్ గిరాకీ రేటింగ్స్, నువ్వా నేనన్న మ్యాచెస్, నువ్వా నేనన్న టాప్ 1 ప్లేయర్స్, అదర్ కంట్రీస్, ఫుల్ బిజినెస్. ఈ ఐపీఎల్ మూలంగా ఐపీఎల్లో ఆడేవాళ్ళు ఇండియన్ క్రికెట్ టీం తరఫున ఆడి చాలామంది యూత్ టాలెంట్ని వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అదే ఐపీఎల్ ఇలానే కొనసాగాలి, టాప్ 1 లెవెల్కి వెళ్ళాలనుకోరు. కానీ ఐపీఎల్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. యూత్ టాలెంట్ ఐపీఎల్లో ఆడుతున్నారు. కొంతమంది వాళ్ళు భారతదేశం తరఫున తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్ బెంచ్కి కూర్చోబెడుతున్నారు. ముందరకు ఆడించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వాళ్ళిద్దరు ముంబై తరఫున ఆడి ఈరోజు ఇండియన్ క్రికెట్ టీం తరఫున పవర్ఫుల్ ఆల్రౌండర్స్గా గుడ్ కీపర్గా వచ్చారు. మిగతా వాళ్ళ పొజిషన్ ఏంటి అదే అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళ పొజిషన్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఐపీఎల్స్లో ఆడతారు, దేశం తరఫున చూపెట్టండి. ఎందుకంటే మన ఇండియా 1983 వరకు ఒక చిన్న జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్తో సమానం. 1983లో ఎప్పుడైతే ఇండియా వరల్డ్ కప్ గెలిచిందో మళ్ళీ పవర్ఫుల్ కంట్రీ. ఆస్ట్రేలియా కూడా పవర్ఫుల్ కంట్రీ. ఫ్యూచర్లో ఆస్ట్రేలియాకి ఫ్యూచర్లో కాదు, నెక్స్ట్ వరల్డ్ కప్ మందే అన్నట్టు టీం మారింది. నెక్స్ట్ 2027 నెక్స్ట్ 2 ఇయర్స్లో జరిగే వరల్డ్ కప్ మందే అన్నట్టు మారింది, మనదే అన్నట్టు. ఎందుకంటే ఇండియాలో అంతా యంగ్స్టర్స్ ప్లేయర్స్తో నిండిపోయింది ఇండియా. 2027 వరల్డ్ కప్ మనదే. సౌత్ ఆఫ్రికాలో జరిగే హోమ్ గ్రౌండ్లో మనదే వరల్డ్ కప్ కావాలి. ఆస్ట్రేలియా లాంటి పవర్ఫుల్ వాళ్ళు 6 times వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. 2 times ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2020 వరల్డ్ కప్, టెస్ట్ ర్యాంకింగ్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర లేని కంట్రీలో అమౌంట్ మన ఇండియాలో ఉంది. ప్రపంచం మొత్తం క్రికెట్ రేస్, కానీ ఇండియాలో బ్రిటిష్ ఆట కన్నా బ్రిటిష్ వాళ్ళు పుట్టిన ఇక్కడ గౌరవం దానికి హెవీగా ఉంది. ఇండియాలో ఎక్కడ లేనంత సంపన్న ఇండియాలో ఉంది. హైలీ టాలెంటెడ్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. చాలామంది యూత్ టాలెంట్ ఐపీఎల్ ద్వారా రావాలి. వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుని దేశం తరఫున ఆడాలి, దేశం ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో వరల్డ్ కప్ రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇండియా శ్రీలంక వేదిక 2026 వరల్డ్ కప్ జరుగుతుంది. మనమే గెలవాలని మనస్ఫూర్తి కోరుకుందాం. 2027 వరల్డ్ కప్ మనదే కావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ కాంగ్రెస్ టీం.